భూములు ఇవన్నీ సరిగ్గా ఉన్నాయని నాకైతే నమ్మకం లేదు. వందల ఏళ్ల నాటి అంతర్వేది రథం తగలబడి బూడిద కాస్త మౌనంగా సముద్రగాలికి ఎగిరిపోతే ఏం చేశాం? కనకదుర్గమ్మ 3 వెండి సింహాలు రాత్రికి రాత్రే ప్రాణం వచ్చి పారిపోతే ఏం చేశాం? శ్రీరాముని తల కావాలనే తెగ్గొడితే ఏం చేశాం? విఘ్నేశ్వరుడి మొహానికి అశుద్ధం పూస్తే ఏం చేశాం? శ్రీశైలం ప్రసాదంలో ఎముక వస్తే ఏం చేస్తాం? మరి ఈ విషయాన్ని కూడా ఎప్పటిలాగే ఇలాగే వదిలేద్దామా, లేక ఏదైనా శాశ్వత పరిష్కారాన్ని కనుక్కుందామా? ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే దేవాలయ ధర్మదయ శాఖను ఈ ప్రభుత్వాలచే రద్దు చేయించి మన దేవాలయాలను మనమే నిర్వహించుకోవాలి. కేవలం హిందూ దేవాలయాలే ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉండాలి? మనమందరం సిగ్గుపడవలసిన విషయం. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలలోని హిందూ నాయకులు